మల్లెపూలు అనేవి మనకి సమ్మర్ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి కదండి. అందరు కూడా ఎక్కువ తెచ్చేసుకొని పెట్టేసుకుంటూ ఉంటారు. అలా అని చెప్పి ఒకే రోజు అన్నీ అయితే పెట్టేసుకోలేము కదా మనం. అలాంటప్పుడు మనం ఏంటంటే ఇలా కవర్లో పెట్టేసుకొని ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో అనేది ఇలానే ఫ్లవర్ స్మెల్ వచ్చేసి అవి వేరే దాంట్లో కూడా వెళ్ళిపోతాయి అన్నమాట ఆ స్మెల్ అనేది. అలా కాకుండా మనం నేను చూపించే విధంగా ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు అనేది మనకి ఫ్లేవర్స్ అనేవి స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు అనమాట. పిల్లలకి కూడా మనం పెట్టి పంపిస్తాం కదా స్కూల్స్కి, అలా ఇలా స్టోర్ అయితే చేసేసుకోండి. ముందైతే ఇలాంటిది మనకి ఇలా అయితే ఒక డబ్బా తీసేసుకొని, చిన్న స్టీల్ డబ్బా అలాంటిది ఏదైనా తీసేసుకొని అందులోనే నేను ఇలా ముందైతే టిష్యూ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ టిష్యూలో ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అనేవి కూడా మనం ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా నేను చూపించే విధంగా మీరు ఇలా పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు అనేది మనకి ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఇలా మనం టిష్యూ పెట్టేసుకున్నాం కదా, దీని మీద మనం ఫ్లవర్స్ అనేవి ఇలా వేసేసుకుంటాం. కొంచెం ఇలా బియ్యం తీసుకొని ఇలా పైన కొంచెం వేసుకుంటే మనకి ఆల్రెడీ మనం టిష్యూ పెట్టుకున్నాం కాబట్టి ఇందులో ఈ డబ్బాలో మనకి ఆ వాటర్ అంతా మొత్తం పీల్చేసుకుంటుంది అనమాట. ఈ రైస్లో కూడా పీల్చేసుకుంటుంది. ఇలా పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా డబ్బా ఎక్కువ రోజులు మనకి ఫ్లవర్స్ అనేవి నిల్వ ఉంటాయండి, ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. అదే అలానే ఆ ఫ్రెష్నెస్ కూడా అలానే ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి ఒకసారి.